నిన్నటి రోజు ఎంతో మెమరబుల్ డేగా చెప్తానండి. అదేంటంటే మా చెల్లి ఫ్రెండ్ పద్మ అని ఉందండి. వాళ్ళ బాబు గామి సినిమా డైరెక్ట్ చేశాడండి. ఆ బాబు వస్తున్నాడని మార్నింగ్ నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ తనకి బోల్డ్ పనులు ఉంటాయి కదండి, అందుకని రావడం కుదరట్లేదు అని చెప్పింది. అయ్యో అనుకున్నాను. తర్వాత మా చెల్లి ఫోన్ చేసి, అక్క పద్మ వాడు బాబు వస్తున్నాడు, మా ఇంటికి రా అక్క అని చెప్పింది. అలాగే అన్నాను. అలాగే భీమవరం మా మరిది మా తోడికోళ్ళు మ్యారేజ్కి వచ్చారని ఫోన్ చేశాడు. మ్యారేజ్ చూసుకుని మా ఇంటికి రా కృష్ణ అని చెప్పాను. అలాగే వదిన అన్నాడు. దానికోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. వాళ్ళు రావడం కుదరలేదని చెప్పేసరికి ఎంతో నిరుత్సాహం వచ్చింది. ఈలోపు మా చెల్లి నైట్ 8 గంటలకు ఫోన్ చేసి, అక్క పద్మ వాడు బాబు విద్యాధర్ వస్తున్నాడు, నువ్వు రా అక్క అని చెప్పింది. గామి సినిమా డైరెక్టర్ అండి విద్యాధర్ అంటే. నిజంగా ఆ సినిమా చూసి తనకి ఫోన్ చేసి, పద్మ చిన్న వయసులో మీ బాబు ఎంత బాగా తీసాడు ఈ సినిమాని అని మెచ్చుకుంటే తను ఎంత ఆనందపడిపోయిందో. అసలు ఎవరైనా కొడుకు ఆనందమే కదా, కొడుకు విజయమే కదండి తల్లికి ఆనందం. నేను మా బాబు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి విద్యాధర్ని వాళ్ళ మమ్మీ పద్మని కలిసి తనకి చిన్న గిఫ్ట్ ఇచ్చి, మా బాబు మా చెల్లి వాళ్ళ బాబు సాయి చక్కగా తనతో మాట్లాడితే ఎంత ఆనందం వేసిందో. అసలు ఎంత చక్కగా మాట్లాడాడనండి, ఎంత వినయం విధేయత ఉందో తనలో. అందుకే అంత మంచిగా గామి సినిమా తీయగలిగాడు అనిపించింది. ఆ సినిమా కనుక ఎవరైనా చూడకపోతే గామి సినిమా తప్పకుండా చూడండి. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇలా పిక్స్ తీసుకుని పద్మకి విద్యాధర్కి గిఫ్ట్స్ ఇచ్చి మా చెల్లి 3వ శుక్రవారం పూజ చేసుకుంది. ఆ అమ్మవారిని అది చక్కగా పాటలు పాడుతుంది. ఒక పాట విని ఇంటికి చేరాను.